ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందుల్లో ప్రధానమైంది తమ సెంటర్ ఎక్కడ ఉందో అనే విషయాన్ని కనుక్కోవడం. ట్రాఫిక్లో ప్రయాణించి ఎగ్జామ్ సెంటర్ కనుక్కొని అక్కడకు చేరుకొని నిర్ణీత సమయానికి పరీక్షా హాల్లోకి కాలు పెట్టేదాకా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా టెన్షన్. ఈ సమస్యను పరిష్కరించేలా ఇంటర్మీడియట్ బోర్డ్ హాల్ టికెట్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రిస్తోంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా విద్యార్థులు సులభంగా తమ పరీక్షా హాలుకు చేరుకోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇకపై రూట్ మ్యాప్ గురించి లేదా తమ కేంద్రాలను వెతుకుతూ దారి తప్పిపోవటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు చేయాల్సిందల్లా హాల్ టికెట్లపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన స్పష్టమైన రూట్ మ్యాప్ను చూసుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థి ప్రయాణించే దారిలో ట్రాఫిక్ను కూడా పరిగణలోకి తీసుకొని తమ కేంద్రం ఎంత దూరంలో ఉందో చేరుకోవటానికి ఎంత సమయం పడుతుందో కూడా వారు నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా పరీక్ష మొదటి రోజున విద్యార్థులు కేంద్రాలకు వెళ్లటం ఒత్తిడితో కూడుకున్నందున తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరీక్షా కేంద్రాల స్థానంతో పొందుపరచబడిన క్యూఆర్ కోడ్లను హాల్ టికెట్లలో అనుసంధానిస్తోంది. ముఖ్యంగా నగరంలోని అనేక కార్పొరేట్ కళాశాలలు ఒకే పేర్లను కలిగి ఉన్నాయి, కానీ వేర్వేరు కళాశాల కోడ్లను కలిగి ఉన్నాయి. ఇది తరచుగా విద్యార్థుల్లో గందరగోళానికి కారణమవుతోంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లు విద్యార్థులు కేంద్రాలను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను కనుగొనడంలో సహాయపడటానికి బోర్డు గతంలో పరీక్షా కేంద్రాల లొకేటర్ అప్లికేషన్ను ప్రారంభించింది. హాల్ టికెట్లపై కేంద్రాల మొత్తం చిరునామాను ముద్రించాలని కూడా బోర్డు నిర్ణయించింది. గతంలో అడ్మిట్ కార్డులపై చిరునామాను ముద్రించడానికి 13 పదాల పరిమితి ఉండేది. ఈసారి ఇన్ని పదాలు మాత్రమే ఉండాలన్న పరిమితిని తొలగించారు. ఇప్పుడు మొత్తం చిరునామా హాల్ టికెట్లపై ముద్రిస్తున్నారు. అంతేకాదు, ఈసారి హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు యొక్క ఐవీఆర్ నెంబర్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సంప్రదించేందుకు అవసరమైన వివరాలతో వస్తాయి. విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైతే ఆ నెంబర్లను సంప్రదించవచ్చు. విద్యార్థులు తమ అర్హతలను, పరీక్షలకు హాజరవుతున్న సబ్జెక్టులను సరైనవేనా అని ధృవీకరించుకోవాలని బోర్డు ఇప్పటికే నామినల్ రోల్స్ను విడుదల చేసింది. నామినల్ రోల్ దిద్దుబాట్లు ఏవైనా ఉంటే వాటి గురించి తెలియజేస్తూ విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు సందేశాలు కూడా పంపించారు. మార్చి 5 నుండి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 9,96,541 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.